కామారెడ్డి జిల్లా నిజాంసాగర్లోని మర్పల్లి గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. గత 3 రోజులుగా కరెంట్ సప్లైలో అంతరాయం కలగడంతో గ్రామంలో నీటి కొరత ఏర్పడింది. గ్రామంలోని మహిళలు ప్రమాదమని తెలిసినా నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని నిత్యావసరాలకు తెచ్చుకుంటున్నట్లు తెలిపారు. ఇకనైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి తక్షణమే నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. మా యొక్క పరిస్థితి చూడటానికి చాలా బాధాకరంగా ఉంది. ఏంటంటే ఈ వాటర్ తెచ్చుకోవడానికి మన 20 గేట్ల నుంచి వాటర్ తెచ్చుకోవడం జరుగుతుంది. కావున ఇక్కడ నుంచి చాలా ప్రాబ్లంలో ఉన్నాము. ఇప్పటికీ కరెంటు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఏ సారు పట్టించుకోవడం లేదు, మన డిపార్ట్మెంట్ కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. రమ్మంటే ఫోన్ చేస్తే ఏం చేయాలి, పరిస్థితి ఎట్లా అని అంటారు. ఇక్కడికి వచ్చే నాయకులు లేరు, ఎవరు లేరు. ఎట్లా ప్రాబ్లం ఎట్లా, మరి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ వాటర్ జారి పడుతున్నాము. పొలాలకి వచ్చి మాకు నీళ్లు లేవు, ఏం లేవు. 4 రోజులు ఆయే. మా ఊరికి కరెంటు లేదు, ఏం లేదు. మమ్మల్ని చూసుకున్నందుకు ఎవ్వరు లేరు. మా మరిపల్లి అపాయం ఉన్నది. వాళ్ళు చూసుకున్నందుకు పట్టించుకున్నందుకు ఒక్కరు రాకొచ్చిండ్రు. మేము జారి చేతగాని వాళ్ళము ఎట్లా పడేటట్టు జారిపోతున్నాము. నీళ్లు 4 గదుల పరిస్థితి, కరెంటు లేక మేము తల్లడిస్తున్నాము. బాధపడుతున్నాము. మాకు వాళ్ళు లేరు. ఈ ఆగు నీళ్లు వాళ్ళు వాదుకోకొచ్చిరు. వచ్చి కరెంట్ అయితే 4 రోజుల కరెంటు లేక ఏమి లేక మేము అందాక తిప్పల వాడాలి. తాగదామంటే నీళ్లు లేవు, వండుకొని తిందామంటే వినా ఒక షారెడు పట్టు నీళ్లు లేక 4 రోజులు మేము ఎంత బాధపడుతున్నాము. సింగిల్ ఫేజ్ లైన్ కూడా లేదు. కావున ఎందుకంటే మా ఊరు గురించి చాలా ఆలోచన చేసి మాట్లాడండి. ఏంటంటే కరెంటు కూడా ఇప్పుడు 3 రోజులు 4 రోజుల నుంచి వాటర్ లేదు, ఇబ్బందిగా ఉంది. తాగటానికి నీళ్లు